పెట్టుకుని ఏమీ లెక్క పెట్టలేదు. కాన్సారేరు పెక్కాల కేజీఎఫ్ ప్రశాంత్ నీలి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సాలార్. 2 పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాగా వసూళ్ల సునామీ సృష్టిస్తుంది. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనే కాదు ఓవర్సీస్లోనూ సత్తా చాటుతుంది సాలార్. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లోనే 210 కోట్ల షేర్ కలెక్షన్లు, 402 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసినట్టు అఫీషియల్గా ప్రకటించారు మేకర్స్. వరల్డ్ వైడ్గా 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కోసం 347 కోట్లు రాబట్టాలి. అయితే ఈ చిత్రం కేవలము ఒక 100 కోట్లు రాబడితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయి లాభాల వాటా పడుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలలో బాక్సాఫీసులు కొల్లగొట్టింది సాలార్. ఒక సీడెడ్లోనే దాదాపుగా 12 కోట్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇవాళ హాలిడే కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించిన పృథ్వీరాజ్, జగపతి బాబు, శ్రీయారెడ్డి, ఈశ్వర్రావు తదితరులు కీలక పాత్రలో పోషించారు. 4వ రోజు క్రిస్మస్ అడ్వాంటేజ్ తీసుకొని ఈ సినిమా కనుక దాదాపుగా 60 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబడితే ఈ యొక్క చిత్రము 4 రోజుల్లోనే 460 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా సాలార్ నిలుస్తుంది. అయితే త్రిబుల్.ఆర్ చిత్రము 4 రోజుల్లో దాదాపుగా 530 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి సాలార్ మరియు త్రిబుల్.ఆర్ చిత్రము 4 రోజుల కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి.